నమస్కారం దోస్తం. ఈరోజు కబీర్ దాస్ ఇంకో దోహా చెప్పాలనుకుంటున్నాను మీకు. అయితే మనకి జీవితంలో ఎటువాడిని ఎలా చూడాలి అంటే, ఏదన్నా ఎవరన్నా బాధతో ఉన్నారనుకోండి, వాళ్ళ పట్ల మీకు ఒక దయ అంటే ఒక విధమైన భావన కలగాలి. అలాగే మనం కంజూస్ అంటాం కదా, అంటే ఇటువాళ్ళు ఎవరికి దానం చేయకుండా, చాలా అసలు వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయకుండా, అంటే పాపాన్ని ముట్టుకుంటుంది. ఎదుటి వాడికి మనం ఏ సహాయం చేయకపోతే అది మనకి పాపాన్ని కూడా చుట్టుకుంటుంది. వీటికి సంబంధించిన ఒక దోహా చెప్పాడన్నమాట కబీర్ దాసు. అది మీకు చెప్తాను ఇప్పుడు. జహా దయా తహా ధర్మ హై, జహా దయా హై తహా ధర్మ హై. ఎక్కడైతే దయ ఉంటుందో ఎదుటివాడి పట్ల, అక్కడ నిజమైన ధర్మం ఉంటుంది, అంటే రిలీజన్ ఉంటుంది. అసలు రిలీజన్ అంటే ఏంటి? ఎటువంటి ప్రేమించడమే. అది తెలియక కొట్టుకుంటున్నాం, కానీ అంతకుమించి ఏం లేదు. జహా లోబ్ వహా పాప్, అంటే నాది స్వార్థం ఉంటుంది చూసారా, ఆ కంజూస్తనం అనేది, నాది స్వార్థం ఉంటుంది కదా, అదే పెద్ద పాపం. జహా క్రోధ్ తహా కాల్, జహా క్రోధ్ తహా కాల్ అని ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ మన నాశనం కంపల్సరీగా ఉంటుంది. కోపడకూడదు. కోపడితే ఏమొస్తుంది మనకి? మన నాశనంకి మనమే కోరుకుంటున్నాం, ఎదుటివాడి కోపంతో అరిచి చేసి. అయితే జహా క్షమ వహా ఆప్, ఎక్కడైతే క్షమాగుణం ఉంటుందో అక్కడే భగవంతుడు నివసిస్తూ ఉంటాడు. భగవంతుడు మీకు కావాలి, భగవంతుడి సన్నిధిలో ఉండాలంటే మీరు క్షమాగుణం తీసుకోవాలి, వదిలేయాలి. జీసస్ క్రైస్ట్ కూడా చెప్పి ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అలాగే గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు? అహింస పరమోధర్మం. ఇలా ప్రతివాళ్ళు చెప్తూనే ఉంటారు, కానీ మన నవరాత్రాల్లో క్రోధం కూడా ఉంటుంది కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అది కంట్రోల్ చేసుకున్నప్పుడు, ఈ నవరాత్రాలను కంట్రోల్ చేసుకున్నప్పుడే మనం దైవత్వం పొందగలం. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా దోహా. జహా దయా తహా ధర్మ హై, జహా లోప్ వహా పాప్, జహా క్రోధ్ తహా కాల్ హై, జహా క్షమా వహా ఆప్. కాబట్టి మీరు కూడా క్షమించే గుణాన్ని మీరు పెంచుకోండి. మనలో ఉన్న దైవత్వాన్ని నలుగురికి పంచండి. దైవత్వం అంటే కూడా లేదు, నువ్వు చేసే ప్రతి పనిలో దైవత్వం ఉంటుంది. మన థాట్స్ రోజుకి 70,000 థాట్స్ వస్తాయి. 70,000 70,000 ప్లస్ థాట్స్ వస్తాయి మనకి. ప్రతి మనిషికి రోజుకి 70,000 థాట్స్ వస్తుంటే వాటిలో ఎన్ని థాట్స్ నువ్వు పాజిటివ్గా ఉన్నావు అంటే వస్తాయి కంపల్సరీగా. దాన్ని ఇగ్నోర్ చేసేస్తున్నావు. నువ్వు పాజిటివ్గా థింకింగ్ ఉంటుంది అనుకోండి, మీకు హ్యాపీగా ఉంటుంది జీవితం. కానీ ఎప్పుడైతే నువ్వు నెగిటివ్గా ఉంటావో అది పెరాలసిస్, నీ రోగానికి నువ్వే పునాది వేసుకున్నట్టు. ఎటువాడిని నువ్వు ద్వేషిస్తామని చూసావా, అదే నీకు పెద్ద రోగం. ఏదైతే జరిగిందో ఏదైతే జరగని అనేది ఉంటుంది చూసారా, క్షమాభావం ఉంటుంది కదా, ఆ పాజిటివ్ నేచర్ మీ 70,000 థాట్స్ని మొత్తం మార్చేస్తుంది. కాబట్టి క్షమాగుణాన్ని పెంచుకోవడం కోసమని కబీర్ దాసు ఈ దోహా చెప్పడం జరిగింది. కాబట్టి గురువుగారు చెప్పినట్టు, కబీర్ దాస్ గురువుగారు చెప్పినట్టు మన భావంలో, మన స్వభావంలో, మనం చేసే పనులు కొద్దిగా దయ, కొద్దిగా క్షమ, ఈ రెండింటిని మనం చేయగలిగితే మన జీవితానికి ఒక సార్థకత వస్తుంది. ధన్యవాదాలు.